శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ధ్యాయే హృత్పద్మమధ్యే సుఖకులపఠితాం శృణ్వతీం శ్యామగాత్రీం న్యస్తైకాంఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీం వాదయంతీం. కల్హారాబద్ధమాలాం విలుళితచులికాం రక్తవస్త్రాం త్రినేత్రాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం మాతంగీం భూషితాంగీం మధుమదవివశాం చిత్రకోద్భాసిఫాలాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాత్రిపురసుందరయే నమః. శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వోత్తముడు అనేక రకాలైనటువంటి విశేషాంశాలను మహావిష్ణువు యొక్క ముఖం ద్వారా తెలుసుకొని ఇంకా జిజ్ఞాసువై ఆ మహావిష్ణువుని, ఆ కరుణా సముద్రుడిని, ఆ కరుణాపూరితమైనటువంటి దృక్కులు కలిగినటువంటి ఆ ఉత్తమోత్తమైనటువంటి ఆ కమనీయమైనటువంటి విగ్రహాన్ని దృష్టిలో ఉంచుకుని అడుగుతున్నాడు, నాథ, జగన్నాథ, హే విష్ణు, హే జగత్ప్రభో, నా యందు కృపాకటాక్షాలతోటి నీవు అనేక రకాలైనటువంటి విశేషాంశాలను గురించి నాకు చెప్పావు. చాలా సంతుష్టిగానున్నది. కానీ నాకు ఇంకా ఒక సందేహం గురించి పరిపూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. దయచేసి నాకు ఆ సందేహాన్ని నువ్వు విశదీకరించి చెప్పవలసినది అని మహావిష్ణువుని సంప్రార్థన చేశాడు. మహావిష్ణువు ఆనందదాయకంగా చూసి, సర్వోత్తమ, సంకోచం లేకుండా అడుగు, నేను నీకు అన్ని విషయాలని సుబోధకంగా చెబుతాను అని చెప్పినప్పుడు వెంటనే మహావిష్ణువుతోటి అన్నాడు, మనం ప్రయాణం సాగించేటటువంటి సందర్భంలో మహానుభావ, ఆ శుభాదేవి ఎవరైతే ఉందో ఆ మహాపతివ్రత, ఆ ఎంట నువ్వు వెలసి ఉన్నావు. నాకు ఒక విచిత్రమైనటువంటి విషయం తెలుస్తుంది, అర్థం కాకుండా ఉంది. ఎలాగంటే, ఎక్కడో అడవిలో మారుమూల జరిగినటువంటి విషయాన్ని ఆ శుభాదేవి ఏ రకంగా గ్రహించగలిగింది, నాకు కొంచెం సవిస్తరంగా చెప్పవలసింది అన్నాడు. అప్పుడు ఈయన మహావిష్ణువు సర్వోత్తముడికి ఇలా చెప్తున్నాడు, హే సర్వోత్తమ, నీకు దాంట్లో సందేహం ఉండవలసినటువంటి అవసరం లేదయ్యా. ఎందుకంటే నీకు ఇంత పూర్వమే ఆ విషయాన్ని గురించి సవిస్తరంగా పరిపూర్ణమైనటువంటి విధానంలో నీకు అర్థమయ్యేలాగానే చెప్పాను. ఆ పతివ్రత యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అది అమోఘం, అది త్రిలోకాతీతం, కాలాతీతమైనటువంటి విధానం. కాబట్టి సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆమెను వచ్చి పూజించవలసినదే. అలాగే సమస్తమైనటువంటి దేవతల యొక్క మానసిక ఆలోచనలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా తప్పనిసరిగా ఆ పతివ్రతకి తెలుస్తాయి. కాబట్టి పతివ్రతకు శక్యము కానిదంటూ ఏదీ సృష్టిలో ఉండదు. మహర్షులైనటువంటి వాళ్ళు, అలాగే యోగులైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు శరీరంని మొత్తం పంచకర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు వీటిలన్నిటినీ కూడా తమ వశంలో ఉంచుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళ అందరూ కూడా ఆ పతివ్రతని కొలవవలసినదే. కాబట్టి పతివ్రత యొక్క గొప్పతనం అంతగా ఉంటుంది. సృష్టిలో పతివ్రతకు ఉన్నటువంటి ఉత్తమమైనటువంటి స్థితి సృష్టిలో ఎవరికీ లేదు, దేవతలకు కూడా లేదు. కాబట్టి అంత గొప్పది. కాబట్టి దేవతలందరూ కూడా అక్కడ వచ్చి
ఏం కావాలంటే ఆవిడ ఏం సంకల్పిస్తే అదంతా చేయవలసినదే. అంతటి స్థితి ఉన్నది. అందువలన దానికి సంబంధించినంత వరకు కూడా నీకు ఒక అద్భుతమైనటువంటి ఉత్తమమైనటువంటి ఇంకొక పతివ్రత యొక్క చరిత్ర గురించి చెబుతాను. నువ్వు జాగ్రత్తగా దాన్ని బుద్ధి కుశలతోటి విని తద్వారా నీ మనసులో ఉండే సంకోచాలన్నింటినీ వదిలిపెట్టి ఈ చక్కనైనటువంటి మార్గం ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకోవలసినట్లుగా నేను నీకు ఉపదేశిస్తున్నాను. అందువలన జాగ్రత్తగా ఆలకించు అని చెప్పాడు. చెప్పిన తర్వాత మహావిష్ణువు ఆ రకంగా చెప్పిన తర్వాత ఈ సర్వోత్తముడు మహదానంద భరితుడై అలా కుతూహలంగా చూస్తున్నాడు. చూస్తున్నప్పుడు మహావిష్ణువు ప్రారంభించారు. ఈ భారతవర్షంలోని మధ్యదేశ ప్రాంతం ఏదైతే ఉంటుందో, అంటే సుమారుగా మనం ఇప్పుడు ప్రస్తుతం అనుకునేటటువంటి మధ్యప్రదేశ్గా మనం భావన చేయొచ్చు. ఈ భోపాల్ ప్రాంతం, ఆ మధ్యప్రదేశ్ వగైరాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అంతవరకు వాటిలన్నిటిని మనం స్వీకరించవచ్చు. ఆ ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక పతివ్రత ఉండేదిట. ఆవిడ పేరు శైబ్య. ఆవిడ పతికి ఏం కావాలో తన సర్వస్వాన్ని కూడా పతికి యొక్క హితవుని దృష్టిలో ఉంచుకొని ఆయనకి ఏం చేస్తే బాగుంటుందో, ఎలా చేస్తే బాగుంటుందో, ఆయనకి పరిపూర్ణమైనటువంటి తృప్తి ఏ రకంగా కలుగుతుంది అనేటువంటి భావనాత్మక స్థితిలో అలాగా చేస్తూ ఉండేదిట. దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఆ పతి అతి భయంకరమైనటువంటి కుష్ఠరోగి. ఆ దుర్వాసనకి దగ్గరకు వస్తే ఎవరు కూడా భరించలేనటువంటి స్థితి. అతను కనుక ఆ వాసనను బట్టి ఆ కుష్ఠరోగి అక్కడ ఉన్నాడన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. శరీరం రసులతోటి రక్తాలతోటి అతి భయంకరమైనటువంటి ఈ చీము నెత్తురు వీటితోటి కారుతూ ఉంటుంది. ఈగలు దోమలు వగైరాలు ముసురుతూ ఉంటాయి. వాటిలన్నిటిని ముసరకుండా ఉండేటట్లుగా ఈ పతివ్రత అసహ్యం అనేది లేకుండా భర్తని సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరమేశ్వరుడు తనకు అనుగ్రహించినటువంటి మహాపురుషుడితనం అనేటటువంటి భావనతోటి ఆయనకి ఎంతో సకల మర్యాదలు సకల సేవలు కూడా ఎక్కడా ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా, మనసులో ఎటువంటి వికారం లేకుండా చాలా చక్కగా ఆ రసులు ఈ రక్తాదులు వాసాదులు వగైరాలని జాగ్రత్తగా తుడిచి అతని శరీరానికి నొప్పి కలగకుండా ఎంతో జాగ్రత్తగా రాయవలసినటువంటి నూనెలు కానీ మందులు కానీ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా అలా రాసి చక్కగా ఉపచారాలు చేస్తూ ఆయనకి సకాలంలో స్నానాలు వగైరాలు చేయించి ఆకలి వేసినప్పుడు తనకి ఏం కావాలో తన యొక్క అభిరుచి ఎలాగైతే ఉంటుందో దాన్ని అనుసరించి శాకపాకాదులు వగైరాలన్నీ కూడా ఏర్పాటు చేసి తద్వారా అతనికి కావలసిన సపర్యలన్నీ కూడా చేసి పట్టుపరుపులపైన ఆయన పరుండబెట్టి ఎక్కడ ఏ రకమైన మెత్తలు చక్కని మెత్తలు వేసి జాగ్రత్తగా దాంట్లో ఆయన పరుండబెట్టి అతనికి ఏ రకమైనటువంటి మానసిక సంక్షోభం కానీ శారీరకంగా వచ్చేటటువంటి ఇబ్బందులు కానీ లేకుండా ఉండేటట్లుగా చక్కగా అన్ని ఉపచారాలు చేస్తూ అలా కాలం ఆనందదాయకమైనటువంటి విధానంలో గడిచిపోతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? మనకు ప్రస్తుత కాలంలో ఉండేటటువంటి వాళ్ళలో మనం అటువంటి వాళ్ళని మనం చూడగలుగుతామా? ఇది సాధ్యమా అని మనకి ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఇక్కడ ఏమిటంటే అక్కడ శరీరం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో దాని మీద ధ్యానం కలగడం వలన, ఈ శరీరం మీద మమకారం ఉండటం వలన, ఈ శరీరం నాది కాబట్టి ఈ పంచకర్మేంద్రియ జ్ఞానేంద్రియాల ఉభయాత్మకమైనటువంటి మనసుతో కూడిన శరీరం నాది కాబట్టి వీటన్నిటికీ కూడా ఆ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి ఉండేటటువంటి దాంట్లో వీటిలన్నిటినీ కూడా ప్రత్యక్షంగా ఇవన్నీ మనం వీక్షణ చేస్తున్నాం. ప్రత్యక్షంగా వీటన్నిటినీ కూడా మనం వాసన చూస్తున్నాం. ముక్కు గ్రహిస్తోంది వాసనని. ప్రత్యక్షంగా వీటన్నిటి యొక్క అనుభవాల్ని మనం పొందుతున్నాం అనేటువంటి భావన చేత ఇది నిత్యము అనేటటువంటి స్థితి కలిగి ఉండటం వలన మనం మిగిలిన దాన్ని గ్రహించగలిగే స్థాయి లేదు. కానీ ఆ మహాపతివ్రత భర్త ఒక్కడే తనకి నిత్యం, సృష్టిలో ఇంకొకటి లేదు, తను కూడా అనిత్యురాలే, భర్త మాత్రమే సత్యం అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉంది.
అందువలన ఆ రకమైనటువంటి విధానంలో సమస్తం ఆయనకి సేవ చేస్తే సృష్టి మొత్తం అంతా కూడా సంతోషించకపోయిన సృష్టి అంతా కూడా తనకి భర్తే. కాబట్టి భర్తకి కనుక సేవ చేస్తే సృష్టి అంతా సేవ చేసినట్టే అనేటటువంటి భావనతోటి ఆ పవిత్రమైనటువంటి విధానంలో తనకి అలా సేవలు చేస్తోంది. వాళ్ళిద్దరూ కూడా ఆనందదాయకంగా గడిచిపోతోంది వాళ్లకు. ఇలాంటి స్థితిలో ఉంటుండగా ఒక రోజున ఒక చిన్న విపత్కరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. చాలా ఆశ్చర్యం. అంటే మానవుల తాలూకా తుచ్చమైనటువంటి నీచమైనటువంటి కోరికలు కూడా ఎలా ఉంటాయి అనే దాని గురించి ప్రతిబింబంగా కనపడుతోంది. అందుకోసం దానికి సంబంధించినంత వరకు కూడా ఈ మహాపతివ్రత ఎంతో అత్యద్భుతంగా తనకి చేస్తున్నటువంటి సేవలు ఆ మహానుభావుడికి సరిపోవటం లేదంటే వేరే ఉద్దేశం కాదు. అక్కడ తనకి కామోద్రిక్తుడవుతున్నాడు. ఆ కామోద్రిక్తుడైనప్పుడు తను సతిగా ఆ వ్యక్తి యొక్క భార్యగా తనకి కావలసిన కోరికలన్నీ ఇవిడ తీర్చగలుగుతోంది. ఆయనకి ఏం కావాలంటే అసహ్యమైనటువంటిది లేకుండా ఆ సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క ఈ స్వరూపం అనేటటువంటి భావనతోటి, ఆ పరమేశ్వరుడు అనుగ్రహించినటువంటి వాడు అనే భావనతోటి చేస్తుంది. అయినప్పటికీ దీంట్లో ఆయనకి తనివి తీరట్లేదు. అందుకని ఓ రోజున అలా యాదృచ్ఛికంగా ఆనందదాయకమైన స్థితిలో వీళ్ళు గడుపుతూ ఉండగా తన ఎదురుకుండా ఉండేటటువంటి రాజవీధిలోంచి ఒక అద్భుతమైనటువంటి అంటే రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఇత్యాదులు ఎవరైతే ఉన్నారో, దేవవేశ్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తుల్యమైనటువంటి స్థాయిలో ఉండేటటువంటి ఒక అపురూప సౌందర్య రాశి అలాగా తన యొక్క హంసగమనాలతోటి నడిచి వెళ్ళిపోతోంది. ఆమెతో పాటు ఆమె యొక్క పరివారం అంతా కూడా వెనకాల వెళ్తున్నారు. దాసదాసి జనం అంతా కూడా వెనకాల వెళ్తున్నారు. ఆ వాళ్ళందరి మధ్యలో ఏమి ఎలా ఉందంటే సాక్షాత్తు ఒక ఆ మన్మధుడి పక్కన ఉండే రతిదేవి యొక్క సౌందర్యం అంతా పోతపోసినట్టుగా ఉందా అని అనిపిస్తోంది. సాక్షాత్తు దేవవేశల్లో ఉండేటటువంటి ఉత్తమోత్తమంటి ఆ నరనారాయణుల్లో ఆ నారాయణుడి యొక్క ప్రభావం చేత తన యొక్క తొడలోంచి పుట్టినటువంటి ఆ ఊర్వశి యొక్క స్వరూపమా ఇది అని తనకు అనిపిస్తోంది. అలాగే బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి తిలోత్తమ ఈ రకమైనటువంటి విధానంలో తన ఆనందానుభూతులను పొందుతున్నాడు. తనకి తన భార్య కనిపించలేదు, కేవలం ఆమె మాత్రమే కనిపిస్తోంది. మనసంతా కూడా అక్కడ విలగ్నమైపోయింది. అటువంటి అపురూప సౌందర్య రాశిని కనుక పొందకపోయినట్లే ఎందుకు ఈ జీవితం అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దాంట్లోంచి వెనక్కి రాగలిగేటటువంటి పరిస్థితి తన దగ్గర లేదు. అందువల్ల ఎలాగైనా సరే ఆమెను పొందవలసిందే. ఎలా పొందుతాం? తన యొక్క అవస్థంతా చూసుకున్నాడు. తన రోగిష్టివాడై ఉన్నాడు. రోగగ్రస్తుడై ఉండగా ఏ స్త్రీ తన్ను కోరుకుంటుంది? డబ్బులు వగేరాలనేటువంటివి ఎంత ఉన్నాయంటే లేదు. ఒకవేళ డబ్బిస్తే మాత్రం తనని ఏ రకంగా తన కోరికను తీరుస్తుంది? ఏ స్త్రీ కూడా రోగగ్రస్తుడైనటువంటి వాడి యొక్క కోరికను తీర్చడానికి ఇష్టపడదు కదా. ఇటువంటి ఆలోచనలో పడ్డాడు. నానా విధాలలో సతమతం అయిపోతూ నెమ్మదిగా తనకు కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక బయటికి ప్రకటించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి ఆ దుస్థితిలో నెమ్మదిగా నీరసపడిపోతున్నాడు. అంతవరకు ఉత్సాహంగా ఉండేటువంటి వాడు కాస్త ఖిన్నుడైపోయాడు. సరే, నీరసపడిపోయి అదే ధ్యానంలో అలాగా అన్నాహారాలు అంటే అన్నపానీయాదులు విసర్జించి ఏది తనకు రుచించట్లేదు. ఎందుకంటే కామంలో పడిపోయినటువంటి వాడికి ఆ కామం అనేటి తీరాలి అనేటువంటి భావనాత్మక జగత్తు తప్ప సృష్టిలో ఇంకేది కనబడదు. అందుకోసమే ఆ రకమైనటువంటి దాంట్లో బాగా భయంకరంగా పీడిపబడుతున్నాడు. ఆ కామోద్రిక్తమైనటువంటి ఆ జ్వరం ఆవహించిన తర్వాత ఏం చేయాలా, ఎలా చేయాలా అనేటువంటి భావనలో ఉన్నాడు. ఇంకా లేకపోతే ఈ జీవితం పోతుందా, ఇంక దీంతోటి నాశనాన్ని పొందుతానా, ఇంక శరీరం వదిలిపెట్టేవలసి వస్తుందా, ఈ కోరిక నాకు ఇంక తీరదా ఈ జన్మకి అనేటువంటి భావనకి వచ్చేశాడు. ఈ లోపల ఇంట్లో గృహ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చినటువంటి ఆ సేబ్య అంటే భార్య వచ్చింది. చూసి ఇతని యొక్క అవస్థ చూసి గ్రహించింది. అయ్యో ఇతను ఎందుకు బాధపడుతున్నాడు ఇలా అని చెప్పేసి భర్తని సమీపించి, నాథ ఏమి
ఇంతకు ముందు వరకు నేను లోపలికి వెళ్ళే లోపల మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు కదా, మీకు నేను అన్నీ సమకూర్చి వెళ్ళాను కదా, ఎందుకు మీరు ఖిన్నులై ఉన్నారు? మీ మనసు ఎందుకు ఎక్కడో ఆందోళనలో ఉంది, మీ మనసుకి ఎక్కడో విశ్రాంతి కనబడటం లేదు, శరీరం అంతా కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంది. అందువలన మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటో నాకు తెలియపరచండి. తెలియపరిచినట్లయితే నేను దానికి కావలసినటువంటి ఉపచారాలను చేస్తాను, చేసి మీకు ఏదైతే అవసరమో అవసరమైన పనింతా నేను చేస్తాను అని పాపం ఈ మహాపతివ్రత ఎంతో వినయ విధేయతలతోటి భర్తకు చెప్పింది. కానీ అతడు తన మనసులో ఉండేటటువంటి కోరికని చెప్పలేడు, చెప్పకుండా ఉండనూ లేడు. అటువంటి అవస్థలో దురవస్థలో ఏమీ లేదులే, నా కర్మకి నన్ను వదిలే, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఇలాగే తెల్లారిపోని ఇలాంటి మాటలతో చెబితే చాలా బాధపడింది. చెప్పండి స్వామి, నా వల్ల ఏమైనా అపచారాలు జరిగాయా? నేను మీకేమీ సక్రమమైనటువంటి విధానంలో సేవలు చేయలేకపోతున్నానా? మీరు ఆదేశించండి, మీకు ఏం కావాలంటే నేను అది చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాను. ఎందుకు మీరు అనవసరంగా బాధపడతారు? మీరు బాధపడితే నాకు సంతోషమా? కాబట్టి అటువంటి స్థితి నాకు వద్దు. కాబట్టి దయచేసి మీ మనసులో ఏదైతే ఉంటుందో ఉత్పన్నమైనటువంటి విషయాన్ని సూటిగా నాకు చెప్పండి. చెప్పినట్లయితే దానికి తగినటువంటి విధానంలో నేను మలుచుకొని మీకు ఏది బాగుంటుందో ఆ బాగుండేటువంటి పనిని నేను చేస్తాను. అంటే అది నీ వల్ల కాదులే, నీ వల్ల కాని దానికి నీకు చెప్పి మాత్రం ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల నన్ను వదిలిపెట్టు, నా కర్మకి ఇంతే, నేను ఇంకింతే, నా జీవితం ఇంతే, ఈ జీవితం ఇంత తెల్లారిపోవలసిందే అని మళ్ళీ పునః అలా చెప్తూనే ఉన్నాడు. అలా కాదు స్వామి, నేను చెప్తున్నాను, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు ఏం కావాలంటే నేను అది చేసి పెడతాను, ఏమైనా సరే అది ఎంత కష్టతరమైందో సరే నేను సాధిస్తాను, దాని గురించి నా మీద విశ్వాసం ఉంచండి, మీరు ఉంచి దానికి కావాల్సిన విధానంలో చెప్పండి అని పాపం ఎంతో ప్రాధేయపూర్వకంగా ఆయనకి నమస్కరించి అడిగితే అక్కడ కూడా సంకోచిస్తున్నాడు. చెప్పి అది నీ వల్ల కాదు సేబ్యా, నేను చెప్తున్నాను కదా, నీ వల్ల కాదు, ఇంకా అదంతే, నాకు ప్రాప్తి లేదు అన్నాడు. ఏమిటి స్వామి తమకు కావలసిన ప్రాప్తి అని అడిగింది. అంటే పదే ఎంతో అనునయంగా చక్కగా అతనికి ఏ రకమైనటువంటి క్రోధావేశాలు రాకుండా, మనసు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా సుకుమారంగా ఎంతో వినయశీలంతో అడిగింది, గుచ్చి అడిగింది. చెప్పండి స్వామి, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు అనవసరంగా దాని గురించి చింతపడద్దు, నేను తప్పనిసరిగా మీ కోరిక నేను నెరవేరుస్తాను, నెరవేర్చలేకపోతే నా బ్రతుకెందుకు, నేను మీకు భార్యగా ఉండే ఉపయోగం ఏముంది, కాబట్టి మీరు చెప్పండి, నిస్సంకోచంగా చెప్పండి నాకు అని పాపం ప్రాధేయపూర్వకంగా అడిగితే అప్పుడు సిగ్గుపడుతూ చాలా బాధపడుతూ లోపల చెప్పడానికి సంకోచపడుతూ తర్వాత అవయవాలన్నింటిలోనూ కుంచుకుపోతూ ఎలా చెప్తాడు? అయినా సరే దాని గురించి చెప్పాడు. ఏమీ లేదు, ఇంత పూర్వం సందడిగా వెళ్ళిందే ఒక వేశ్య, ఆ వేశ్య యొక్క అపురూపమైనటువంటి ఆ లావణ్యాలు కనుక చూస్తే అటువంటి వేశ్యను కనుక అనుభవించకపోయినట్లయితే ఎందుకు ఈ జన్మ అనేటువంటి భావనతో ఉన్నాను. నేను అది కనుక జరగకపోయినట్లయితే ఇక నేను బ్రతకగలిగే పరిస్థితి కూడా ఉంటుందని నేను అనుకోను. అందువల్ల నా సమస్తం ఇంకంతా పోయినట్టుగానే నాకు భావనగా ఉంది. కాబట్టి అది నీ చేత అయ్యేటటువంటి పని కాదు. ఏం చేస్తాం, నా కర్మ ఇలాగే ఉంది, అందుకోసం ఇలాగే కాలని, అందువల్ల నీ పనిలో నువ్వు ఉండు అని చెప్పాడు. అయితే దీని గురించి మీ తపన, మీ కోరికని మీ యొక్క అనుగ్రహం కనుక ఉండినట్లయితే మీ యొక్క ఆశీర్వచనం ఏదైతే ఉంటుందో, పతి తాలూకా ఆశీర్వచన బలం అనేటువంటిది సతికి చాలా అత్యద్భుతమైనటువంటిది, దాన్ని మించినదే ఇంకొకటి లేదు. అందువలన మీరు మనస్పూర్వకంగా మీరు ఆశీర్వచనం కనుక చేసినట్లయితే ఆ కార్యసిద్ధిని నేను చేస్తాను, తప్పనిసరిగా అది సిద్ధింపచేస్తాను, రెండవ మాట లేదు, మీ యొక్క అనుగ్రహ బలం చేతి నేను దాన్ని సాధిస్తాను అని పాపం ఈ మహాపతివ్రత చెప్తే ఎలా చేయగలుగుతావు? కాబట్టి నేను ఆశీర్వచన చేస్తున్నాను, చెప్పు ఎలా చేస్తావు? మీకెందుకు నేను చేస్తాను కదా, మీరు శాంతంగా ఉండండి, ప్రశాంతమైనటువంటి మానసిక స్థితితో ఉండండి, నేను తప్పనిసరిగా మీ కోరికను సిద్ధింపచేస్తాను అని బదులు పలికింది. దాంతో సరే కొంత విశ్రాంతిని పొంది అంతకు ముందున్న ఆరాటం తగ్గింది. కాబట్టి తన
భార్య తప్పనిసరిగా మహాపతివ్రత కాబట్టి ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా తను తప్పనిసరిగా ఈ విషయాన్ని తను పరిపూర్తి చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో అతను కొంత ఊరటని చెందాడు. చెందిన తర్వాత ఆ తర్వాత ఈ మహాపతివ్రత దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. ఆలోచించిన యొక్క ప్రభావం చేత ఆ తర్వాత వచ్చేటటువంటి ఎపిసోడ్లో ఇది కార్యసాధన అయ్యిందా లేదా, ఆ మహాపతివ్రత యొక్క సంకల్పం నెరవేరిందా లేదా, తన భర్తకు ఏదైతే కావాలో ఆ అభిరుచిని పరిపూర్తి చేసిందా లేదా అనే విషయాలన్నింటినీ కూడా మనం వచ్చే ఎపిసోడ్లో సమగ్రమైన స్వరూపంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.